అర కేజీ చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసి ఒక స్పూన్ కారం వేసేయాలి. తర్వాత 2 టమోటాలు, ఒక ఆనియన్ కట్ చేసి వేసేయాలి. తర్వాత 2 స్పూన్లు పెరిగేసి బాగా కలిపి కొంచెం గరం మసాలా పొడి వేసుకుని ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసేయాలి. వేసేసి కుక్కర్లో వేసేయండి. తర్వాత అదే దాంట్లో అరకప్పు నీళ్లు పోసి కడిగేసి అందులో కుక్కర్లో పోసేసి ఒక విజిల్ వేయించి 2 విజిల్ పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యంటించి కళాయి పెట్టిన 5 స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిరకాయలు కట్ చేసి వేసేయండి. తరువాత ఒక పావు కేజీ చిక్కుడుకాయలు కట్ చేసుకున్నాయి అందులో వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. తరువాత కుక్కర్ ప్రెషర్ పోయిందా చూసుకుంటే పోయి ఉంటుంది. తర్వాత తీసుకుని చికెన్ స్టాక్ అందులో పోసేసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. ఈ లోపల ఓల్ గరం మసాలా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసుకుని చూసుకుంటే వివరంగా ఉంటుంది, చూసుకోండి. తరువాత నేను ఏ మసాలా అయితే ఇచ్చానో మసాలా పొడి వేసేసుకుని ఉప్పు చూసుకోవాలన్నమాట. ఇంతేనండి, చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. నా నమ్మకు ఒక లైక్ చేయండి అమ్మా.